దేవుని వాక్యంలోంచి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. హగ్గయి మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండినను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానం చేయుచున్నను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, యేసు ప్రభు నామం పేరట మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా బేతనియాలో ఈ మొదటి సంవత్సరం మొదటి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకై మేము చేరి వచ్చినాం. అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఈ సమయాన్ని మాకు దీవించండి. ఈ ఒప్పుకోలు ప్రార్థన మాకు ఆశీర్వాదకరంగా చేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును అనుగ్రహించము. దేవా, రాత్రి ప్రార్థన కొరకై మా ఆత్మలను పురుకొల్పుము, ఉజ్జీవింపచేయము. మీ దాసుని అభిషేకించి వాడుకొనవలసిందిగా వేడుచుంటున్నా. ప్రభా తండ్రి, ఇంతవరకు పాటల్లో మాకు సహాయం చేసినావు, నీకు వందనాలు. ప్రభా, రాత్రి అంతయు దేవా మీరే మాకు సహాయం చేయండి. అలసిన దేహాలకు విశ్రాంతి దేవా, మరి దేవా పురుకోల్పు మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిలోని మేలుల చేత తృప్తి పొందినట్లుగా నీ వాక్య వెలుగులో మాకు సహాయం చేయండి. దేవా, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు, వినున్నట్లు కనులను, గ్రహించినట్లు మనసును తెరవచ్చు. నీ వాక్యము వెల్లడగుటతోడనే ప్రభా మరి కార్యం జరుగుటకు సహాయపడు. విదాసుని అభిషేకించండి, సిలువ చాటును మరుగుపరుచుకొనండి. మీరే మాకు సహాయం చేయమని వేడుచు ఈ చిన్న ప్రార్థన ప్రభుని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం, హగ్గై ఈ మాట రాయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అసలు మనం చూడగలిగితే ఈ నష్టాన్ని గురించి ప్రస్తావించడానికి కారణం ఏమై ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, మనకు దినవృత్తాంతాల గ్రంథములో 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఒక సంగతి కనబడుతుంది. దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి, 36వ అధ్యాయం 22వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:22. ఎరణ్య పూర్వకాల వృత్తాంతికలు 36:22. 2వ దినవృత్తాంతాలు 36:22. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశ రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేసి పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందును యెరూషలేములోను తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉంటును గాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మొదటి దినం అటు మందిర నిర్మాణం కొరకు దేవుడు ఆయన్ని ప్రేరేపించినట్లుగా చూస్తాం. తన ప్రజలైన వారు ఎవరో వాళ్ళు బయలుదేరి దేవుని మందిరం కట్టాలి లేదా నిర్మించండి అనే ఒక ఆజ్ఞ జారీ చేసి పంపుతాడు. అలాగూ బయలుదేరిన వాళ్ళు ఎవరు అనే సంగతి మనం చూస్తే ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో
ఈ 2వ అధ్యాయంలో ఎవరెవరు బయలుదేరినారో రాయబడి ఉంటుంది. సరే, ఆ సమయము చదివితే మొత్తం మనకు అర్థం కాదు కనుక, సందర్భం సమయం సరిపోదు కనుక మనకు అర్థం అవ్వటానికి చాలా సింపుల్గా చెప్తాను. 3 గుంపులు బయలుదేరినాయి. ఎక్కడి నుండి? పారసీకపు దేశము నుండి. పారసీకపు దేశం నుండి అంటే ఏది? బబులోను నుండి అనుకుంటాను. కాబట్టి 3 గుంపులు బయలుదేరినాయి. మొదటి గుంపు ఎవరు? దేవుడు కోరుకొని తన పని నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి జెరుబ్బాబేలు అని ఒక వ్యక్తి. మొదటి గుంపు ఎవరు? జెరుబ్బాబేలు, అతని పనివారు. తర్వాత రెండో వాళ్ళు ఎవరు అని చూస్తే యజ్రా. ఆ తర్వాత రెండవ భాగం ఎవరు? మూడో భాగం ఎవరు అంటే కనుక నెహమ్యా వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ మొదటి భాగం గుంపు జెరుబ్బాబేలు వాళ్ళ సమయంలో పునాది వేయబడింది. మొదటి గుంపు ఎవరైతే వచ్చినారో వారు దేవుని మందిరపు పునాది వేసినారు, కొంతవరకు పని చేసినారు. వారి ద్వారా పునాది కట్టడం జరుగుతూ వచ్చింది. ఎజ్రా ద్వారా దేవుని వాక్యము, ప్రవక్తల సహాయము దొరుకుతూ వచ్చింది. మూడవ గుంపు అయినటువంటి నెహమ్యా తన సహోదరులు కలిసి దేవుని మందిరం యొక్క ప్రాకారం కట్టడం మనం నెహమ్యా గ్రంథంలో చూస్తాం. వీరు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో పని ప్రారంభిస్తారు. మొదటిసారి పని ప్రారంభించినప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చి పని ఆగిపోతుంది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం, యెరూషలేములో నుండి దేవుని మందిరం పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం వారు ఆరంభించిన పని నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది అని అంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య రాజు దగ్గరికి పోయింది. శత్రువు పని చేసినాడు, రాజు పని నిలిపేయమన్నాడు, నిలిచిపోయింది. కాబట్టి ఈ పని నిలిచిపోయిన తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోవడంలే. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ప్రవక్తలు వచ్చి వారిని ప్రోత్సహిస్తారు. ఆ ప్రవక్తల్లో ఎవరు? 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరు ఆ ప్రవక్తలు? చదవండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకరేయు యూదా దేశమందును నామమున ప్రకటింపగా. తర్వాత కింద 2వ వచనం చివరి భాగం, దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచు వచ్చిరి. ఆ ప్రకారం వారు పని చేస్తే దేవుని ప్రవక్తల యొక్క సహకారం చేత ఆ పని తిరిగి ఆరంభించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ హగ్గయి ఈ సందర్భంలో మాట్లాడాడు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనం ఏదైతే ఉందో ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడిన సందర్భం. ఇప్పుడు చెప్పండి, యెరూషలేమును కోరేసు తిరిగి కట్టాలని దేవుడు అతన్ని ప్రేరేపించినప్పుడు ఎవరెవరు పని చేస్తున్నారు? ఎవరెవరు ప్రయాసపడ్డారు దాని కొరకు? మొదటి గుంపు ఎవరు? జెరుబ్బాబేలు. చెప్పండి, మొదటి గుంపు ఎవరు? జెరుబ్బాబేలు తన పనివారు. తర్వాత రెండోది ఎవరు? యజ్రా. మూడోది ఎవరు? నెహమ్యా. 3 గుంపులు. జెరుబ్బాబేలు కాలంలో ఏమో పునాది వేసినారు, పడిపోయిన దానికి మరలా ఏం చేసినారు? పని పునాది వేసినారు. ఆ తర్వాత ఎజ్రా వచ్చినప్పుడు వాక్యం ప్రత్యక్షమైంది. వాక్యము చేత వారిని ప్రేరేపించినాడు, ప్రోత్సహించినాడు. అదే టైంలో ఎజ్రాతో పాటు ఎవరు ఉన్నారు అక్కడ? హగ్గయి, జకరియా అను ప్రవక్తలు ఉన్నారు. మూడవది నెహమ్యా ప్రాకారాలు కంప్లీట్ చేసినాడు, దేవుని పనిని సంపూర్ణం చేసినాడు. ఈ రెండవసారి ఆగిపోయినప్పుడు పని, జెరుబ్బాబేలు సమయంలో, ఎజ్రా సమయంలో పని ఆగిపోయినప్పుడు ఇక్కడ మనం 5వ అధ్యాయంలో చదువుకున్నటువంటి హగ్గయి వారితో మాట్లాడిన మాటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు మాట్లాడాడు చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. వీలైతే 2వ వచనం నుంచి కూడా చదువుదాం. సమయం ఇంకా రాలేదు, దేవుని యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే.
అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబ వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. మీరు పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఎందుకు ఈ వచనం మాట్లాడాడంటే పైన వచనాలు వారు మందిరం పని ఆగిపోయింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందంటే 5వ అధ్యాయంలో మనం చూసిన ప్రకారం 2 సంవత్సరాలు ఆగిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 4వ అధ్యాయం, ఎజ్రా 4వ అధ్యాయం 24వ వచనం వరకు 2 సంవత్సరాలు పని ఆగిపోయింది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు అని అంటే, సమయం ఇంకా రాలేదు, దేవుని సమయం రాలేదు, మనం ఇంకా అంటే దేవుని మందిర నిర్మాణం యొక్క విషయంలో వారికి ఏమి లేదు, ఆసక్తి లేని ప్రజలుగా కనబడుతున్నాయి. నేను మందిరం కట్టాలా, నేను మందిరాన్ని నిలబెట్టాలా, లేదా దేవుని పని చేయాలా అన్నటువంటి ఆసక్తి వారిలో కనబడడం లేదు. కాబట్టి ఆ కారణం చేత ఆసక్తి లేదు కనుక వారు ఏమంటున్నారు, సమయం ఇంకా రాలేదు. చాలాసార్లు మనకు కూడా పని చేయడానికి ఇష్టం లేనప్పుడు, దేవుని పని చేయడానికి ఇష్టం లేనప్పుడు ఏం చెప్తాము? అప్పటికిలే బ్రదర్, ఇంకా చూద్దాంలేండి కదా, ఆ రోజుకి లేనా, ఇంకా ఉందిలే, టైం ఉందిలే. అంటే కారణం ఏంటి? పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో మనకేం లేదు, ఆసక్తి లేదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ దినాల్లో ఆ పని ఎందుకు ఆగిపోయింది అనే విషయాన్ని మనం చూస్తే, ఆ రోజు శత్రువు పని చేశాడు. అక్కడున్న శత్రువులు మిశ్రిత జనం కావచ్చు, వారిలో కొంతమంది కావచ్చు, కానీ శత్రువు పని చేశాడు. ఈరోజు ఎవరు శత్రువులు మనకు? చెప్పండి, ఎవరు మనకు శత్రువులు? ఎవరు మనకు శత్రువులు చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరో చెప్పినారు, కరెక్టే చెప్పినారు, ఎవరో చెప్పినారు. ఆ మనకు మనమే శత్రువులు. ఒక ఆయన అన్నాడు, నా దేహము నాకు విరోధముగా పోరాడుతున్నది కనుక నేనేం చేస్తాను, దినంతో ప్రార్థనతో ఆరంభిస్తాను. ఓ ప్రార్థన పరుడు చెప్పిన మాట ఏంటంటే, నా దేహము నాకు విరోధముగా పోరాడుతుంది. కానీ దేవుని పని చేయకుండా ఏది అడ్డగిస్తుంది? శరీరం అడ్డగిస్తుంది. ఈ దినాల్లో వాస్తవానికి శత్రువు ఎవరంటే, మనకు మనమే శత్రువు. నా దేహం నా దేవుని పనికి కారణం ఏంటి అంటే ఆసక్తి లేదు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటాం. చూడండి, దేవుని విషయంలో ఇక్కడ మనం చూస్తే వారు ఆ పని ఆగిపోయింది కాబట్టి వారు ఆసక్తి లేని వారుగా కనబడుతుంటున్నారు. సరే, ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు అంటే సొంత పనులు చూసుకుంటున్నారు. 2 సంవత్సరాలు ఏం చేసినారు వాళ్ళు? సొంత పనులు చూసుకుంటున్నారు. అంటే వారి కడుపే వారి దేవుడు, లేదా వారి ఇల్లు, వారి కుటుంబము, ఇదే అయిపోతుంది. కానీ దేవుని కార్యం విషయంలో ఏం లేదు, వారికి సంఘానికి ఆసక్తి లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి దేవుని కార్యాలు చూసే ప్రజలు లేరు, సొంత కార్యాలు చూసుకుంటున్నారు. కారణం ఏంటంటే అంటే దేవుని కార్యాల మీద వాళ్ళకేమి లేదు, ఆసక్తి లేదు. దేవుని కార్యముల మీద ఏం లేదా ఇస్సాకు? ఆసక్తి లేదు. కాబట్టి సొంత కార్యాలు చూసుకుంటున్నారు. సొంత ఇల్లు, సొంత పని, సొంత పొలము, ఈ పని విషయమే చింత కలిగి ఉన్నారు. కానీ దేవుని కార్యం మీద వాళ్ళకేం లేదు, ఆసక్తి లేదు, చింత లేదు. మార్తా మార్తా, నీవైతే అనేక వాటి మీద ఏం కలిగి ఉన్నావు? చింత కలిగి ఉన్నావు. కానీ నీకు అవసరమైంది ఒకటే, ఆ ఒక్కదాని మీద నీకు చింత లేదు. కాబట్టి వీళ్ళు సంఘాన్ని నిర్మించాలని ఆరంభిస్తున్నారు, మధ్యలో శత్రువు దాడి చేస్తే ఆగిపోయినారు. ఇప్పుడు ఆ ఆసక్తి చచ్చిపోయింది. ఆసక్తి ఏమైంది? చచ్చిపోయింది వారిలో. కాబట్టి మనం చూస్తే ఎందుకు ఆసక్తి చచ్చిపోయిందంటే, ఆ శత్రువు అంత బలమైన కార్యం చేసినాడు. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు ముందుకే సాగిపోవాలి, కానీ అక్కడే నిలిచిపోవడం అంత మంచిది
కాదు. చాలా మంది ఈ దినాల్లో మందిరానికి ఆగిపోతారు. వాళ్ళకు రకరకాల కారణాలు ఉండొచ్చు. కదా! రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఆ సమస్యలను అధిగమించి మనం ముందుకు పోవాలి గానీ, ఆ సమస్యలు అక్కడే స్ట్రక్ అయిపోతే దేవుని కార్యాలను మనము చూడలేం. కదా! ఏదో ఒక అక్క అనిందంట. ఆహ్, నా మందిరానికి రావాలని ఉంటది గానీ, ఆ! నాకేమి నా శరీరము సహకరించదు. ఈ మధ్యలోనే ఒక అక్క అనిందనుకుంటా. అన్న 9 గంటల వరకు నేను రెడీ అయ్యి కూర్చుంటానన్న. 9 తర్వాత నాకు రావడానికి మనసు లేదు. అంటే ఆమె ఏదో చింత చేస్తుంది. అక్కడ అయిపోతుంది. దాన్ని దాటి రావాలి. చాలా సార్లు జక్కయ్య దగ్గరికి ఎన్ని అడ్డంకులొచ్చినాయండి? ఎవరెవరు వచ్చినారు? పొట్టితనం ఒకటి, శరీరం వైకల్యం ఒకటి అడ్డం వచ్చింది. ఆ! తర్వాత ఇప్పుడు ఎవరొచ్చినారు మళ్ళా? జనులు గుంపుగూడినారు. ఆ! ఆయన చూడడానికి ఎవరు స్థలం ఇస్తలేరు. అయితే ఏం చేసినాడాయన? చెట్టెక్కినాడు. దేన్ని బట్టి ఎక్కినాడంటారు? ఆసక్తిని బట్టి. దేవుని విషయంలో మనకు ఆసక్తి లేకపోతే మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం. సేవ చేయాలా? సేవ చేయడానికి వసతులు లేవు. కానీ ఏముండాలా? ఆసక్తి ఉండాలి. ఒకాయన ఉన్నాడు, ఒక పెద్దాయన. ఆయన ప్రభు మహిమలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడంట, సేవ చేయాలంటే పిలుపైనా ఉండాలా, ఆ! ఆసక్తి అయినా ఉండాల. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఆ! కాల్ ఆర్ జీల్. కాబట్టి సేవ చేయాలంటే ఆశ ఉండాల. ఈ ఆశ లేకపోతే దేవుని సేవను చేయలేం. ఎందుకు ఆశ లేదు అంటే శ్రద్ధ లేదు. ఆశ ఎందుకు లేదు? శ్రద్ధ లేదు. దేని మీద శ్రద్ధ లేదు? దేవుని ఇంటి మీద శ్రద్ధ లేదు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తే ఏమైతుంది? శాపగ్రస్తుడు. ఈ మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ శాపం మన మీద ఉండకూడదు. ఎందుకు? దేవుని కార్యములను ఏం చేయాలంట? శ్రద్ధగా చేయాలి. దేవుని కార్యములు ఎట్లా చేయాలా? శ్రద్ధగా చేయాలి. యెహోవా కార్యములను అశ్రద్ధ. అంటే మనకి ఈడ రాసినాడు. ఏమని రాసినాడు? 2 దినవృత్తాంతాలు 29 తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయలేదు. దేవుని విషయాల్లో ఏం చేయకూడదమ్మా? అశ్రద్ధ చేయకూడదు. మందిరానికి పోవాలని తెలుసు. ఈరోజు కొత్తగా మనం మందిరానికి రావట్లేదు. కొన్ని ఏళ్ల నుండి మందిరానికి వస్తున్నాం. ఏమి సాకు? ఎన్నేళ్ల నుంచి వస్తున్నాం? కొన్ని ఏళ్ల నుండి వస్తున్నాం. ఇది తెలిసినప్పుడు ఎట్లుండాలా? అరే నేను మందిరానికి పోవాలా? ఈరోజు నాకేముంది? మందిరం ఉంది. ఇది ఎట్లొస్తది శ్రద్ధ? దేవుని మీద ఉన్న అపారమైన భక్తి, అపారమైన భయం వలన కలుగుతది. అశ్రద్ధ చేస్తున్నాము అంటే మనకేం లేదు? శ్రద్ధ లేదు. కాబట్టి దేవుని ఆ! దేవుని ఇంటి మీద వారికి ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు. కాబట్టి హగ్గై మొదటి అధ్యాయం 6వ వచనం వారి జీవితంలో నెరవేరింది. కాబట్టి ప్రియమైన వారలారా, రండి మనం వాక్యంలోకెళ్తే చానా సార్లు నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చి అక్కడ ఆగిపోయినావేమో, ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభా, ఏ సమస్యలొచ్చినా, ఎంత శత్రువు దాడి చేసినా, నేను మాత్రం ఇశ్రాయేలీయుల వలె ఆగిపోను. నేను దేవుని మందిరం సేవ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటానని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. చూడండి, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం మనం చదవగలిగితే, దానికంటే ముందు రోమ 12:11 చదవండి. రోమ 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. దేవుని ఇంటిని, దేవుని పనిని, దేవుని సేవను ఎట్లా చేయాలంటే ఆసక్తి విషయంలో మందులు కావద్దు. ఆత్మయందు తీవ్రత కలిగి సేవ చేయాలి. పరిగెత్తాల. పౌలు ఎట్లా చేసినాడు సేవ? ఆసక్తి కలిగి చేసినాడు. దావీదు తన తరం వారికి ఎట్లా సేవ చేసినాడు? ఆసక్తితో. కదా! సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను అవమానించడానికి, అడ్డగించడానికి ఏపటివాడు? ఎవరు? దావీదు. ఎంతటి వాడు దావీదు? దావీదుని చూసి ఏమన్నాడు? కుక్క పిల్లలాగా ఉన్నావురా నువ్వు అని అన్నాడు. అంత మాట అంటే మనం ఏమంటాం? నన్ను కుక్క పిల్ల అన్నాడే, నన్ను కుక్క పిల్ల అన్నాడే కదా! అయితే దావీదు ఏం చేసినాడు?
దేవుని బట్టి ముందుకు పోయినాడు. అడ్డగించిన, అవమానపరిచిన దేవుని బట్టి ఏం చేసినాడు? ముందుకు పోయినాడు. మన జీవితాల్లో కూడా దేవునిని బట్టి ముందుకు పోవాలి. ఆసక్తి చచ్చిపోకూడదు. సమస్యలను బట్టి చచ్చిపోకూడదు. శత్రువుని బట్టి చచ్చిపోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ఇంటిని మాత్రం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అశ్రద్ధ చేయకూడదు. తర్వాత హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. ఒక్కొక్క భాగాన్ని ఆడ 5, 6 సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ధ్యానించుకుంటూ వస్తాం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. విస్తారముగా విత్తిన కొంచెమే పండింది. కారణం ఏంటి అంటే వారిలో దేవుని ఇంటిని గురించి శ్రద్ధ లేదు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి లేదు, దేవుని పని విషయమైన చింత లేదు కనుక వారు ఏమి చేసినా వాళ్ళకి ఏం లేదు? ఆశీర్వాదం లేదు. సరే, ఇక్కడ చదవబడిన మాట విస్తారముగా పండినను కొంచెమే, విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. 126వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేసు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ పిడికెడు విత్తనములు చేత పట్టుకున్నవాడు ఎట్లా వస్తాడంట? పనులు సంతోషగానములతో పంటగా వస్తాడు. ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? విత్తనములు విత్తేవాడు ఎట్లా విత్తాలా? ఏడ్చుచు విత్తాలి. అంటే ఈ ఏడ్చుచు అనే మాట ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? ప్రార్థనా జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఏం గుర్తు చేస్తూ ఉంది? ప్రార్థనా జీవితాన్ని గుర్తు చేస్తుంది. ప్రార్థన అనుభవం లేదు. ఎందుకు వారు దేవుని విషయాలలో అశ్రద్ధగా ఉన్నారు? లేదా ఎందుకు వారికి ఆ ఆసక్తి తగ్గిపోయింది? ఎందుకు దేవుని కార్యములను వారు లక్ష్యం చేయలేకపోయినారు? ఎందుకు వారికి విస్తారముగా విత్తినా కూడా కొంచెమే వచ్చింది అంటే ఏం లేదు, వారిలో ప్రార్థనా జీవితము లేదు. కాబట్టి ఈ ప్రార్థన అనుభవం లేకపోతే మనం ఎంతో నష్టాన్ని చూస్తాం కదా. చాలా పని చేస్తున్నాము కానీ, చాలా పంట వేస్తున్నాము కానీ ఏం రాలేదు, మనకు పంట రాలేదు. కారణం ఏంటి చెప్పండి? చెప్పండి ఏంటి కారణం? బ్రదరు ఈసారి రాలేదు బ్రదరు అంటాం ఒక్కొక్కసారి. ఎందుకు చెప్పండి? ఆ పంట విషయంలో లేదా ఆ విత్తనములు వేసినప్పుడు కానీ మనం ఏం చేయలేదు, దాని కొరకు ఎక్కువ అటు ఈ భారం ఎవరికి రాలా? ఆ పని కలిగిన వారందరికీ రాదు. మనం కూడా చాలాసార్లు సువార్త చేస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం సువార్త. బ్రదర్ ఎన్ని సంవత్సరాలు చేసినాం? యోహాన్ అన్న చెప్పినాడు, 17 సంవత్సరాల నుంచి పట్టణం అంతా తిరిగినాను బ్రదర్ నేను ఇక్కడంతా. చాలా సంతోషం. ఆయన ప్రయాసపడ్డాడు, తిరిగాడు. సంఘముగా మనం ఏం చేయలేకపోయినాం? చేసిన పని గురించి ప్రార్థన చేయలేకపోయినాం. మనం కూడా డిసెంబర్లో చేసినాం సువార్త. ఎన్ని గ్రామాలు చేసినాము? 32 గ్రామాలు చేసినాం. చేసి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేసినారు దాని గురించి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేసే ముందు చేసినాం, ప్రభా మేము పలానా ఊరికి వెళ్తున్నాం, పలానా ఊరికి వెళ్తున్నాం, పలానా ఊరికి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత ఆ ఊర్లు గుర్తున్నాయా? గుర్తున్నాయాక అస్సలు గుర్తుండవు. కాదు ఒక మాట ఏం చెప్తామంటే, ప్రభా సువార్త చేసి వచ్చినాము ఆ ఊరికి, రూటు చూపించిన పెద్ద మనము పిడికెడు విత్తనాలు చేత పట్టుకున్నవాడు ఏ రీతిగా కన్నీటితో విత్తినాడు. మనం కూడా అటు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు దేవుడు విస్తారమైన పంట ఇస్తాడు. చూడండి, ఇంత ఖాళీగా ఉంది. కారణం ఏంటి? సంఘంలో ఏమి లేదు, కన్నీటి ప్రార్థన లేదు. ప్రభా మేము ఇంత పరిచయం చేస్తున్నాము, ఇంత సేవ చేస్తున్నాము, దానిని ఆశీర్వదించు కదా. అట్లా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. 1 సమూయేలు 12:23 త్వరగా తీసి చదివి సాయం చేయండి. నేను త్వరగా మీకు చెప్పుకుంటా వెళ్తాను. నా మట్టుకు నేను చేయటం మానడం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. కాబట్టి నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో ఏం చేసిన వాడిని అవుతాను? చెప్పండి. ప్రార్థన చేయకపోవటం ఏంటి?
పాపం కదా. ఏ కుటుంబంలో ఆశీర్వాదం లేదో, ఏ ఇంట్లో ఆశీర్వాదం లేదో ఆ ఇంట్లో ప్రార్థన లేమి ఉంది. గమనించిన ఎప్పుడైనా అనిపించిందా? నా ప్రార్థనా జీవితం కొదువుగా ఉండటం వలన ఈ నష్టాన్ని నేను చూస్తున్నాను. ఇక్కడ ప్రార్థనా జీవితం ఉంటే ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ సమూయేలే ప్రవక్త అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి ఏమవుతాం మనము? పాపం చేసిన వాళ్ళు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రార్థన చేయుట ద్వారా వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తూ వచ్చింది. ప్రార్థన చేయుట ద్వారా ప్రభు పరిచర్య భూమి మీద దీవించబడింది కదా. 12 మంది, ఆ 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారి విషయం ఎంత ప్రార్థన చేసి ఉంటాడు కదా. వారిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ 12 మందిని ఏం చేసినారంట? భూమిని తలకిందులుగా చేసినారు. భూమిని ఏం చేసినారంట? తలకిందులుగా చేసినారు. భూమిని తలకిందులుగా చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంటే ప్రభు యొక్క ప్రార్థన శిష్యులలో పనిచేసింది. రాజుల గ్రంథంలో మనం చూడగలిగితే ఎలీషా శిష్యుని భార్య వచ్చి అంటది, అయ్యా నా భర్త, నా యజమానుడు నీ సేవకుడు కదా, అతను చనిపోయినాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను తీసుకుపోతున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఏమంటాడు అక్కడ చెప్పండి. అమ్మ నీ ఇంట్లో ఉన్నది ఏమో నాకు చెప్పు. నూనె కుండ తప్ప మరి ఏం లేదయ్యా అంటే, పోయి అరువు తెచ్చుకో నూనె కుండలు, ప్రతి దాంట్లో కూడా నూనె. ఒకవేళ ఆ మాట ఎలీషా దగ్గరికి పోయి ఆమె అడగక ఉంటే ఆమె స్థితి అప్పటికి ఎలాగో అలాగే ఉండేది. కాబట్టి ప్రార్థన చేయటం వలన దేవుడు తల్లిని దీవిస్తాడు. కాబట్టి సంఘము ఆసక్తి కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే, సంఘము దేవుని పని నిలిచిపోవడానికి కారణం ఏంటి అంటే, సంఘములో ప్రార్థనలేమి కనబడుతుంది. ఇంకా మనం చూస్తే గనురాలైన, అదే రాజుల గ్రంథంలో గనురాలైన స్త్రీ ఉంది. అడుగుతాడు, అమ్మ నా వల్ల నీకేం కావాలా అంటే, నాకేం లేదు, సంతానం లేదు, నా భర్త ముసలివాడు, నాకేం లేదు, సంతానం అంటాడు కదా. వచ్చు ఈ ఏట నీ కౌగిట కుమారుడు ఉంటాడు. ఒకవేళ ఆమె అడగకపోయి ఉంటే సంతానం వచ్చేదా? ఈ సంవత్సరం మనకు వాగ్దానం కూడా అదే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అడుగు జనాలను స్వాస్థ్యంగా ఇస్తా. ఈ ప్రార్థన మనం చేయగలిగితే మొలకల్మూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంఘాలు ఏం చేయబడతాయి? దీవించబడతాయి. మన సంఘము దీవించబడుతుంది. కాబట్టి మనం ఒప్పుకొని తీరాల్సిన సంగతి ఏంటంటే, ఎందుకు ఇంత క్షామం అనుభవిస్తున్నాము అంటే, మనలో ఏం లేదని ఒప్పుకోవాలా? ప్రార్థనా జీవితం లేదు ప్రభువా. శత్రువు దాడి చేస్తున్నాడు, దాడి చేస్తే ఇక ప్రార్థన చేయకూడదనా? చేయాలి. ఎక్కడ పడిపోయామో అక్కడ తిరిగి లేవాలి. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? దీవిస్తాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి తీర్మానం చేసుకుంటాం, ప్రభా ఈ సంవత్సరంలో ప్రార్థన చేయటానికి మనసు నాకు అనుగ్రహించు, ప్రార్థనాత్మను నాకు పుట్టించు అని అడుగుదా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరటి ఉన్నది. రెండో విషయం ఏంటి? భోజనము చేస్తున్నాను కూడా వాళ్ళకేం తీరలేదంట, ఆకలి తీరలేదు. ఆకలి తీరలే, కడుపు నిండలే, ఆకలి పోవడంలే, తింటానే ఉన్నారు. ఎందుకు తింటా ఉన్నారు చెప్పండి? ఎందుకు ఆకలి తీరడంలే? ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, వారి కడుపే వారి దేవుడు. వారు కడుపును పూజిస్తున్నారు. చాలా మంది అంటారు కోటి విద్యలని. తర్వాత చాలా మంది బ్రతకడానికి తినరు కానీ తినడానికి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి తిండికి వారికి ప్రాధాన్యత ఇచ్చినారు. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు వారికి ఆకలి తీయడంలే? ఎవరైనా అన్నారా మాకు ఇది సరిపోవడం లేదని? బైబిల్ ఎవరైనా అన్నారా? అనలేదా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఇది సరిపోవడంలే ఎవరన్నారు చెప్పండి?
ఎవరు అన్నారా? ఇజ్రాయెల్ ప్రజలేనా అండి? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. కాగా మాట్లాడి రప్పించితిరి. నీళ్ళు లేవు, సవి సారము లేని ఏమంట, ఆ ఆహారం ఏమైందంట? అసహ్యమైందంట. ఎవరన్నారు ఈ మాట? ఇశ్రాయేలీలోని మిశ్రిత జనం అన్నారు. దేవుడు వారిని దేంతో పోషించాడండి? మన్నాతో పోషించాడు. అది చూడటానికి ఎట్లుందంట? కొత్తిమీర గింజలాగుందంట. దాని రుచి ఎలా ఉందంట? తేనె వలె మధురముగా. ఆ రుచిని వాళ్ళు ఏమన్నారు? మాకు ఇది తృప్తి లేదు, మాకు ఇది ఇష్టములే, మాకు కడుపు నిండడంలే. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళకు రుచి అనిపించడంలే. కాబట్టి సవి సారం లేని తిండ్లు మాకు పెట్టినారు కదా, తృప్తి లేదు, ఆకలి తీరడములే. వాళ్ళ మనసు వేరే కోరుకుంటా ఉంది. ఎప్పుడు నోటికి ఆహారం రుచి అనిపించదు చెప్పండి? ఎప్పుడు ఆహారము నోటికి రుచి అనిపించదు చెప్పండి? కడుపు నిండినప్పుడు కదక్క. అని చెప్పనా? రోగం వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా? ఏం తిన్నా నాలుగంతా చేదుగా ఉందిరా. ఇప్పుడు మనకు తృప్తి అనిపించడం లేదు, ఆకలి తీరడం లేదు అంటే మనలో ఏమున్నట్టు లెక్క? ఆత్మీయ రోగము ఉంది. ఏంటి ఆత్మీయ రోగము? ఏమైనా కావచ్చు. రుగ్మతలు. ఇశ్రాయేలులకు ఆకలి తీరడం లేదు. కారణం ఏంటంటే వారికి దేవుడిచ్చే ఆహారం సరిపోవడం లేదు, శ్రేష్టమైన మన్నా తినడం లేదు. అంటే కారణం ఏంటి? వాళ్ళలో ఏదో ఆత్మీయ బలహీనతలు. కాబట్టి మనం చూసినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, దేనిని బట్టి? దేవుని వాక్య విషయంలో చాలాసార్లు కొంతమంది వస్తారు మందిరానికి, వాక్యం వినాలని వస్తారు, కానీ వాక్యం వినరు. ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. మనసు ఇక్కడ ఉంటుంది, మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది. ఏదో తలంపులు లోపల ఏవో మెదులుతూ ఉంటాయి. చాలాసార్లు తృప్తి ఉండదు. అంతా విని ఏమంటాము? ఏం చెప్పినాడా ఆయన, ఏమో నేనేం వినలేకపోయినా. వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యం మీద మన మనసు ఉండాలి. సో మనం వాక్యం వినలేకపోతున్నాం, వాక్యం మనకు తృప్తిగా అనిపించట్లేదు అంటే లోపల ఏముంది చెప్పండి? ఆత్మీయ రోగం ఉంది, రుగ్మతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి వాక్యం మనకేమనిపించట్లేదు? తృప్తి అనిపించట్లే. ఈ మాట ఎవరన్నారు? మాకు చవి సారము లేని మన్నా ఇచ్చినావు, ఇది మాకు అసహ్యమైందని ఎవరన్నారు? ఇశ్రాయేలులోని మిశ్రిత జనం అన్నారు. ఇప్పుడు తృప్తి ఎందుకు లేదు ఆ ఆహారం విషయంలో అంటే సహవాసం చెడిపోయింది. సహవాసం ఏమైపోయింది? చెడిపోయింది. సహవాసం చెడిపోయింది. కాబట్టి మన సహవాసం ఎవరితో? మనకు వాక్యం తృప్తిగా అనిపించట్లేదు, దేవుని వాక్యం మనకు తృప్తి చెందట్లేదు అంటే మన సహవాసం ఏం లేదు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దుష్ట సాంగత్యం. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? కనుకనే దేవుని వాక్యం మనకు రుచిగా అనిపించట్లేదు. ఈ పరలోకపు మన్నా దేవుడు మనకి ఇచ్చినాడు, లోకములో ఎవరికి ఇవ్వని గొప్పదని. మన వాక్యంలోకి వెళ్తే సహవాసం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎందుకు సహవాసం చేస్తున్నాం, ఇది మనం తెలుసుకోలేకపోతే మనకు దేవుని వాక్యము, దేవుని మందిరము తృప్తి అనిపించదు. సహవాసం చాలా ఇంపార్టెంట్. 3 పేటల తాడు ఎప్పటికీ సహవాసం. దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు నువ్వు ఎరగాల్సిన సంగతి ఏంటంటే దేవుని వాక్యములో నీకు తృప్తి లేదని చెప్తున్నావు. జాగ్రత్త. చాలాసార్లు మందిర సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాం.
ఈరోజు ఇక్కడికి రాని వాళ్ళందరికీ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మీరు చెప్పండి లైవ్‌లో, రికార్డింగ్‌లో వారు కూడా వినని బాధ లేదు గానీ, దేవుని సహవాసం అంటే వాళ్ళకేం లేదు, శ్రద్ధ లేదు. దేవుని ప్రజలతో సహవాసం చేయట్లే. కాబట్టి తృప్తి లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సహవాసం చెడిపోయింది. ఈరోజు ఈరోజు అనేక సంఘాల్లో ఇదే పరిస్థితి. సహవాసము చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? మిశ్రిత జనం వచ్చినారు. కాబట్టి దేవుని వాక్యముల వాళ్ళకి ఏం లేదు, తృప్తి లేదు. హగ్గయి గ్రంథం. కాబట్టి వాళ్ళకి ఆకలి తీరడంలే. కాబట్టి ఈరోజు ఒప్పుకుందాం, ప్రభా నా సహవాసము చెడిపోయింది. నేను దుష్ట సాంగత్యం చేస్తున్నాను కనుక నాకు ఆహారం ఆకలి తీరకుంది. కాబట్టి నాకు లోపల ఆత్మీయ రోగం ఉంది, ఆత్మీయ బలహీనతలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటి నుండి నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టు, తద్వారా నీ ఆహారం నాకు తృప్తిగా అనిపిస్తుంది అని ప్రభువుని అడుగుదాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 3వ వచనం, 6వ వచనం. ఆ ఆ మీరు భోజనం చేయించున్నాడు, ఆకలి తీరక ఉన్నది. చాలు. పానము చేయించునను దాహం ఏం కాలేదంట, తీరకే. దాహం తీరడం. ఇప్పుడు దాహం ఎందుకు తీరలేదు? మనకు సంగతి అర్థమవుతుంది. యేసు ప్రభు, మనం మీకు అర్థం కావటానికి చెప్తున్న, సందర్భం వేరైనా మీకు అర్థం కావటానికి చెప్తున్నా. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు నాకు దాహం కిమ్మని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చినారు? చేదు చిరకనిచ్చినారు కనుక యేసు ప్రభు ఏం చేయలేదు, నీరు తాగలేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దాహం తీరడం లేదు. దాహం తాగుతున్నారు కానీ దాహం తీరడం లేదంటే ఆ నీళ్ళన్నా బాగలేకుండా ఉండాలా, లేదా ఆ నీరు తీసుకుంటే మనలో అయినా కూడా లేదు. ఇప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 33వ వచనం చదవండి. 23 నుంచి 25 వరకు ఒకరు చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. మారా నీళ్లు చేదు నీరు గనక ఆ నీరు ఏం చేయలేకపోయినారంట, తాగలేకపోయినారు. అప్పుడు యెహోవాకు మోషే మొరపెట్టినప్పుడు ఒక చెట్టును చూపిస్తే దాన్ని కొమ్మను నరికి ఆ నీటి మీద వేస్తే ఆ తర్వాత వాళ్ళు ఆ నీరు తాగినారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నీరు వాళ్ళకి గెమి ఇవ్వడం లేదు. ఆ చేదు నీరు ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎందుకు దాహం తీయడం లేదంటే నీరు చేదెక్కిపోయినాయి. దాహం తీరడం లేదంటే నీరు చేదెక్కిపోయినాయి. మనం కూడా చాలాసార్లు నీళ్లు తాగుతాం కానీ మనకి తాగినట్లే ఆ చేదైన నీరు మధురముగా మార్చబడింది. ఎప్పుడు? ఆ కొమ్మ కలిపినప్పుడు. వారు అప్పుడు ఆ నీరు తాగినప్పుడు తృప్తి చెందుతారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆమె అంటది, నా పేరు నయోమి అనక మారా అని పిలవమనిది. ఎందుకు పిలవమనింది చెప్పండి? నేను సమృద్ధిగా వెళ్ళి తిని రిక్తురాలై వచ్చినాను అని అంటది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నయోమి జీవితము చేదైపోవటానికి గల కారణం ఏమంటారు? నయోమి జీవితం చేదైపోవటానికి, మారాగా మార్చబడటానికి కారణం ఏమంటారు చెప్పండి? దేవుని ప్రజలతో సహవాసము లేదు. ఆమె ఎక్కడికి పోయింది? దేవుని ప్రజల సహవాసాన్ని విడిచి అక్కడికి పోయింది, లోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె జీవితంలో ఏం లేదు, తృప్తి లేదు, దాహం తీరడంలే. ఆమె అనుకునింది నేను ఇక్కడి నుంచి పోతే అక్కడ బాగుపడతాను అనుకునింది. అక్కడికి పోయింది, ఇంకా నష్టపోయింది. ఇక్కడ ఎంత నష్టపోతుంది అనుకునిందో అక్కడ ఇంకా నష్టపోయింది. ఇక్కడ నయోమి కూడా ఏమనుకునింది? నేను బయటికి వెళ్తే బాగుపడతా. కాబట్టి ఆమె జీవితంలో తృప్తి లేకుండా ఆ దాహం తీరడం లేదు, ఆత్మీయ దాహం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కారణం ఏంటంటే 2 విషయాలు. రొట్టెలగిన దేవుని ఇంటిని విడిచిపెట్టింది. రొట్టెల దేవుని ఇంటిని విడిచిపెట్టింది. రెండోది దేవుని ప్రజల సహవాసానికి దూరంగా
పోయింది. ఎప్పుడు మనం ఆత్మీయంగా నష్టపోతామంటే ఈ 2 విషయాలు మనలో ఉన్నప్పుడు. ఆదివారం మందిరానికి ఎగరగొట్టి మనం ఏదో సంపాదించుకోవాలా రూ. 10 అనుకుంటాం. ఆ సంపాదించుకోవడానికి పోయినప్పుడే ఎక్కువ నష్టం జరుగుతది. మీరు ఎప్పుడైనా గమనించినారా? ఏం మారేసి ఎప్పుడైనా గమనించినావా? గమనించినా మనం పట్టించుకోం. ఎందుకు పట్టించుకోం? ఎందుకు పట్టించుకోం చెప్పండి? నేను తెలంగాణలో సేవ చేస్తున్నప్పుడు అదేం ఊరది? అనంతారాం అనుకుంటా. అనంతారాము దాని పక్కన ఒకటి ఉంటది. ఏం ఊరమ్మా? మనం మోత్కూర్. దానికి దీనికి ఒక 30 కిలోమీటర్లు. అనంతారాంకి మోత్కూర్కి ఒక 30 కిలోమీటర్ల దూరం. వాడు అక్కడి నుంచి ఒక బ్రదర్ వచ్చేవాడు. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాడు. చూసి ఒకరోజు అడిగేశా, అన్న ఎందుకు రావట్లేదు అంటే ఆయన అన్నాడు, అన్న ఆ ఆదివారం పనికి పోతే 2500 వస్తుందన్నా అని అన్నాడు. ఎంత వస్తుందంట? 2500. ఈ ఆదివారం మందిరానికి రా, తర్వాత పోదు అని చెప్పిన. ఈ ఆదివారం మందిరానికి రా, మందిరం అయిన తర్వాత పోదు, దేవుడు ఇస్తాడు నీకు అని చెప్పింది. ఏమనుకోవద్దన్నా అని అన్నాడు. నా కోసం కాదు రమ్మంటుంది, ఎవరి కోసం? నీ కొరకు, దేవుని కొరకు రమ్మంటున్నాను, రా అన్న. నేను రాలేనన్నా అన్నాడు. పొరపాటున అన్నాను. నేను ఏమన్నానంటే, అంతకంటే ఎక్కువ నష్టపోతావు అని అన్నా. ఏమన్నాను? అంతకంటే ఎక్కువ నష్టపోతావు. నిజంగా పోయినాడు పాపము. ఆటో బోల్తా పడింది. ఎంత లాస్ వచ్చింది తెలుసా? అక్షరాల 2,60,000 లాస్ వచ్చింది. ఎంత లాసు? 2,500కు చూసుకున్నాడు. ఎంత వచ్చింది లాస్? 2,60,000. ఆ తర్వాత నాతో మాట్లాడలే ఆయన. ఎందుకు మాట్లాడలే? నేను శాపం పెట్టాను అనుకున్నాడు. మాట్లాడలే. మళ్ళా ఇంటికి పోయినా, నాయన నేను శపించలేదురా నాయన, దేవుని మందిరానికి రమ్మని చెప్పాను, నీకు దేవుని దెబ్బ రుచి చూపిస్తున్నాడు, ఇప్పుడైనా సరి చేసుకొని రా. ఇప్పుడైనా సరి చేసుకోండి. చాలాసార్లు మనం ఏదో చేయడానికి పోతాము, దేవుని నష్టాన్ని చూస్తాం. కారణం ఏంటంటే దేవుని సహవాసాన్ని, దేవుని ఇంటిని నిర్లక్ష్యపడతాం. దేవుని ప్రజల సహవాసం మనకు చాలా అవసరం. ఎందుకు దేవుని ప్రజల సహవాసం అవసరం చెప్పండి? ఎఫెసీ పత్రికలో రాయబడింది, క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ఏది మనకు ఉపయోగపడుతుంది? దేవుని ప్రజల సహవాసం. చూద్దామా మాట? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18లో చదువుదాం. చదువుతారు ఎవరైనా ఒకరు? కాబట్టి దేవుని పరిశుద్ధులతో కూడా ఏం తెలుసుకోవచ్చు? దేవుని శక్తిని తెలుసుకోవచ్చు, దేవుని ప్రేమను తెలుసుకోవచ్చు, దేవుని పరిపూర్ణత కూడా తెలుసుకోవచ్చు. ఇది మనము తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలా? దేవుని. ఎందుకు దేవుడు నీకు మందిరం ఇచ్చినాడు? ఇక్కడ ఎందుకు మందిరం కట్టినాడు? మోసేతో అంటాడు, మోసే పాలెము మధ్యలో నాకు ఒక గుడారము కట్టు, నేను వచ్చి వారితో నివసించున్నట్లు, వారితో సహవాసం చేయనట్లు మందిరం కట్టాలని అన్నాడు. నేను ప్రేమించి మందిరం ఎందుకు కట్టాడు దేవుడు? ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన వల్లే నిన్ను మార్చడానికి. ఈ సహవాసం ఎందుకంటే మనల్ని ఆయనలాగా చేయటానికి. కాబట్టి మనం దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే 2 విషయాలు: దేవుని సహవాసాన్ని, దేవుని ప్రజల సహవాసాన్ని. ఏం కోల్పోతున్నామంటే దేవుని ప్రేమను కోల్పోతున్నాం, దేవుని శక్తిని ఎరగకపోతున్నాం, దేవుని పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. కాబట్టి ఇంత నష్టం చూస్తా ఉన్నా. కాబట్టి అందుకే నయోమి నన్ను నయోమి అనక మారా అని పిలవ.
హగ్గయి గ్రంథం 1 అధ్యాయం 6 ఒప్పుకుందాం, ప్రభువా నేను సహవాసములో సంఘములో నష్టపోతున్నాను, నేను ఇంతవరకు నీ సహవాసంలో లేను, నష్టం చేసినాను. హగ్గయి గ్రంథం 1 అధ్యాయం 6 ఆ, ఆ, ఆ. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఏం కావట్లేదంట, ఆగకుండా. ఎందుకు చలి ఆగట్లేదు? చాలాసార్లు మనం యవనస్తులను చూసినప్పుడు ఏమంటాం, కొంతమంది ఉత్తుపైన తిరుగుతూ ఉంటారు, బనీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, టీషర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏమంటాం? ఎరా చలి పెట్టట్లేదు అంటే, పెట్టలేదు అంటాడు. ఏమంటాం మనము? నీది ఉడుకు రక్తం రా, అందుకే చలి పెట్టట్లేదు అంట. అలా దావీదు సందర్భంలో కూడా మనకు అదే కనబడుతుంది. రాజుల గ్రంథం 1 అధ్యాయం 4 వచనంలో దుప్పట్లు కప్పిన ఆయనకి ఏం కాలేదంట, చలి ఆగలేదు, చలి ఆగలేదు. ఎందుకు చెప్పండి? అప్పటికి దావీదు ఎంత వయసు? వృద్ధాప్యం, రక్తంలో వేడి తగ్గిపోయింది. ఈ సందర్భాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, సంఘములో ఆత్మీయత ఏమైపోయింది? చల్లారిపోయింది. సంఘములో ఆత్మీయత ఏమైపోయింది? అందుకే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు కానీ ఇల్లు వెచ్చగా ఉండదు. చల్లారిపోయిన స్థితిలో ఉన్నాం, మంట లేదు. యోహాను ఎలా ఉన్నాడంట? అతడు మండుచున్న ప్రకాశించున్న దీపంలాగా ఉన్నాడు ఆయన. యోహాను గురించి రాయబడిన మాట. ఇక్కడ మనం వెలిగే వారముగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, వెచ్చని వారముగా ఉండాలి. చల్లారిపోయింది స్థితి. ఓ సంఘంతో అంటాడు, ఏమంటాడు? అదే ప్రకటన గ్రంథం 3 అధ్యాయం. ఏమైపోయిందంట? చల్లగానైనను వెచ్చగానైనా లేవు గనుక నేను నా నోట నుండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆత్మీయత చల్లారిపోయింది, విశ్వాసం కోల్పోయినాం, ప్రార్థనా జీవితం లేదు, వాక్యం మీద తృప్తి లేదు, దేవుని మందిరం అంటే సావాసం అంటే ఇష్టం లేదు, దేవుని ప్రజలను వారితో సావాసం లేదు కనుక ఏమైపోయింది? ఆత్మీయత చల్లారిపోయింది. ఇక్కడ మన జీవితాల్లో ఆనాడు ఇశ్రాయేలులే కాదు, ఈనాడు మనం కూడా అంత భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి వేస్తున్నాం. కాబట్టి రాత్రి ప్రభుని అడుగుదాం, ప్రభా నేను ఆత్మీయంగా చల్లారిపోయినాను, ఆత్మీయంగా నన్ను మండించు, నా రక్షణ ఆనందం నాకు అనుగ్రహించు. కీర్తనకారుడు అంటాడు, ప్రభా నా సంతోషం నా ఎదురు నుండి తీసివేయద్దు, నా రక్షణ నాకు అనుగ్రహించు. ఒక రకంగా చెప్పాలంటే, ప్రభా నన్ను మరలా బ్రతికించు. చివరిగా మనం చూస్తే ఆ మాట అంటాడు, హగ్గయి గ్రంథం 6 అధ్యాయంలో, పనివారు పని చేసినా కూడా ఏమి లేదంట, జీతం పుచ్చుకొని నన్ను చినిగిపోయిన సంతిలో వేసినట్లుగా ఉన్నారు. వారు భూ సంబంధమైన ధనాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నారు, పర సంబంధమైన ధనాన్ని సంపాదించుకునే పనిలో లేరు వారు. కాబట్టి వారు దేని కొరకు వస్తున్నారు? వారి ధనం ఎక్కడుండనో వారి మనసు, డబ్బు సంపాదించుకోవడానికి మనం ఇక్కడ లేము. దేన్ని సంపాదించుకోవడం అనుకున్నాం? ప్రభువును సంపాదించుకున్నాం. తెలుగులో ఒక పాట ఉంది, నీకు మేడ మిద్దలున్నా, నీకు అందచందం ఉన్నా, యేసు లేకపోతే అవన్నీ సున్నా. నువ్వెంత ధనికుడవైనా, నీవెలాంటి వాడవైనా, యేసు లేకపోతే సున్నా. కాబట్టి వారు డబ్బు మీద తమ మనసును కలిగి ఉన్నారు. కాబట్టి వారి సొమ్మంతా ఏమైపోతుందంట? చిల్లు సంచిలో వేయబడినట్లుగా. అంటాడు, ఏమంటాడు? మీ ధనమును చిమ్మెట్టలు కొట్టి దొంగలు దోచుకు. అయితే అక్కడేం లేదంట, అక్కడేం లేదు, చిమ్మెట లేదు, దొంగ లేడు,
తుప్పు కూడా పరలోకమందు ధనం కూర్చుకునే వారంగా ఉండాలి, భూ సంబంధమైన ధనం కాదు. చాలాసార్లు ఆదివారం పూట పని 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 అని పోతారు. ఆ తెచ్చుకున్న డబ్బులన్నీ ఆడిపోతున్నాయి. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? యేసు ప్రభు చెప్పినాడు, ఏం చెప్పినాడు? 6 దినాలు పని చేయండి, 6 దినాలు పని చేయండి, 7వ దినము విశ్రాంతి తీసుకోండి. మనం 7 దినాలు పని చేస్తాము, 7 దినాలు పని చేసి 7 రోజులు కష్టం తీసుకుపోయి ఆడ పెడతాం, హాస్పిటల్కి పెడతాం. దేహానికి ఒక దినం ఏముండాలా? రెస్ట్ ఉండాలా. దేహానికి ఒక దినం రెస్ట్ ఉండాలి. కాబట్టి మనం ధనము సంపాదించుకుంటున్నాం. ప్రభు అన్నాడు, పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చుకోవాలా? పరలోకం. అక్కడ దొంగ లేడు, చిమెటలు లేవు, చిల్లు సంచి లేదు. కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకు ఒక పూట ధనాన్ని పోగొట్టుకుంటే అక్కడ మనకు బహుమానము ఉంటుంది. వాళ్ళు దేవుని మందిర పనిని నిర్లక్ష్యం చేసి దేని మీద ఉంది వారి మనసు? ధనం మీద ఉంది. దేవుని సావాసాన్ని నిర్లక్ష్యం చేసి ధనం మీద ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చూడండి, గేహజీ మనం జ్ఞాపకం చేసుకుంటే, గేహజీ ఏం చేసినాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు, సేవ చేయాల్సినోడు, సేవ చేయకుండా ఎక్కడికి పరిగెత్తినాడు? దేన్ని చూసినాడు? డబ్బును చూసినాడు, డబ్బును చూసినాడు. పలు స్థలాల్లో దైవ సేవను ఆరంభించిన దైవ సేవకులు కూడా నేటి దినాల్లో పడిపోతా ఉన్నారు. అయ్యా చోట్ల కారణం ఏంటి? డబ్బు చూసి. అంటే డబ్బును చూడబాకండి, ప్రభువును చూడండి. డబ్బును చూడొద్దు, ప్రభువును చూడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభా, ఆ డబ్బు మీద ఉన్న మనసుతో దేవుని సేవను ఏం చేసినాడు? వాళ్ళు ఏం చేసినారు? ఇశ్రాయేలు దేవుని మందిర పనిని ఆపేసినారు. తద్వారా వారి సంచిలో ఏమైపోయినాయి? చిల్లు వేయబడినాయి. ఈ సమస్యలంతా ఎందుకు వచ్చినాయి? ఈ 5 రకాల సమస్యలు అంటే ఎందుకు వచ్చినాయి చెప్పండి? దేవుని మందిర పని నిర్మాణం ఆగిపోవడాన్ని బట్టి వచ్చినాయి. అందుకే అగ్గయ్య అన్నాడు, నాయన మీ ప్రవర్తన ఒకసారి చూడండి. ఎందుకు ఇంత సమస్యలు పాలవుతున్నారు? మీరు విత్తుతున్నారు కానీ మీకు ఏం రావట్లేదు, పంట రావట్లేదు. మీరు తింటున్నారు కానీ మీకు ఆకలి తీరట్లేదు. మీరు తాగుతున్నారు కానీ మీకు దాహం తీరట్లేదు. కప్పు కొడుతున్నారు కానీ సరే ఆగట్లేదు. సంపాదిస్తున్నారు కానీ అది ఎంత ఏమవుతుంది? చిల్లు సంచిలో వేయబడినట్లుగా పోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడైనా ఆలోచించండి, దేవుని మందిర విషయంలో మీరు ఎలాగున్నారో, దాని పట్ల మీ వైఖరి ఎలా ఉంది? ఓ బేతనియా, దేవుని మందిర విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? ఓసారి ఆలోచించు. సొంత పనులు చూసుకుంటూ దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తూ, డబ్బు మీద మనసుతో, ఆత్మీయమైన రుగ్మతలతో, ఆత్మీయమైన బలహీనతలతో దేవుని సావాసాన్ని నిర్లక్ష్యం చేసి కోరి 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 నష్టాలు పోతున్నా. ఈ సంవత్సరమైన తీర్మానం చేసుకుంటా, ప్రభా, హగ్గై చెప్పినట్లుగా మా జీవితాల్లో ఉండకుండా మాకు సహాయం చేయి. మీ మందిర విషయంలో మేము శ్రద్ధ కలిగి బ్రతుకుటకు మాకు నేర్పించు అని ఆసక్తి మాకు పుట్టించు. ప్రార్థించే విషయంలో, వాక్య విషయంలో, దేవుని సేవ విషయంలో మాకు ఆసక్తి పుట్టించు. లోక సంబంధమైన ధనం వెంట కాదు ప్రభా, పరలోక సంబంధమైన నీ వెంట మేము పరిగెత్తున్నట్లుగా మాకు సహాయం చేయి అని ప్రభు ఎదుట మనల్ని మనం ఒప్పుకుంటాం. దేవుడి కొద్ది మాటలను మనకు దీవించునుగా.